హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 24 మార్చి 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1410 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్కి సంబంధించి విద్యాశాఖలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఎంటీఎస్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై లింక్ అనేది నిన్నటి నుండి స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఇస్తాను. చూసిన తర్వాత అప్లై లింక్ కూడా ఉంటుంది. అప్లై అయితే చేసుకోండి. అప్లై లింక్ అయితే స్టార్ట్ అయింది. సో చాలా మంచి ఉద్యోగాలు, 1410 ఉద్యోగాలు ఉన్నాయి. మన సొంత ఏదైతే జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది, పరీక్ష కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే రాసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖలో పదోన్నతుల రగడ అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. విఏఏలకు ఏఈఓ పోస్టులు, వేల సంఖ్యలో విఏఏలు, వందల్లోనే ఖాళీలు. మెరిట్ పేరుతో సీనియారిటీకి చెల్లుచీటు, అభ్యంతరం తెలపకుండా ముందే ఎన్ఓసి, ఎన్నికల షెడ్యూల్కు ముందు జీవో జారీ, కోడ్ వచ్చిన వారమైన పూర్తి కాని ప్రక్రియ అని చెప్పి రావడం జరిగింది. గ్రామ వ్యవసాయ సహాయకులు ఏదైతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓలుగా ఏఓలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సాగుతుంది. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలకు 5 రోజుల ముందు పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం షెడ్యూల్కి ముందే ప్రక్రియ పూర్తి చేయకుండా కోడ్ అమల్లో ఉండగా పదోన్నతులు కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ పదోన్నతుల విధానం లోపయిష్టంగా ఉందన్న వాదన వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇక్కడ గత జూన్ నాటికి రాష్ట్రంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏఈఓ పోస్టులు 791 ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్ 3 ఏఈఓ పోస్టులు విఏఏలకు ఇవ్వాల్సి ఉంది. కానీ గ్రేడ్ 3 ఖాళీ లేకపోవడంతో గ్రేడ్ 1 ఏఈఓలకు, గ్రేడ్ 2 ఏఈఓలుగా, గ్రేడ్ 2 ఏఈఓలకు గ్రేడ్ 1 పోస్టింగ్లు ఇచ్చి గ్రేడ్ 2 ఖాళీగా ఉన్న 749 పోస్టులను విఏఏలకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ వ్యవసాయక నిర్ణయించింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా విఏఏలు చూసుకుంటే వేల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో వారికి సీనియారిటీ ప్రకారం విఏఎల్ జాబితా తయారు చేసింది. జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రేడ్ 2 ఏఈఓ పోస్టులను మాత్రమే విఏఎల్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఇందుకోసం విఏఎల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. దీనివల్ల పదోన్నతులు దక్కని విఏఎల్ పదోన్నతులపై అభ్యంతరం ఇక్కడ వ్యక్తం చేసే అవకాశం లేకుండా పోతుంది. పదోన్నతులు రోస్టర్ పాయింట్లు, సీనియారిటీ పరిగణనలో తీసుకోకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన పదోన్నతులు ఇస్తామంటుంది. పైగా విఏలకు గత 4 ఏళ్ల సర్వీస్లో వచ్చిన అవార్డులు, రివార్డులు, పనితీరు సూచికలు, మార్కులు ఇవ్వకుండా కేవలం విఏల నియామకాలు జరిగినప్పుడు నిర్వహించిన పరీక్షలో వచ్చిన మార్కులు మాత్రమే పరిగణనలోకి తీసుకొని జాబితాలు తయారు చేశారు. ఫలితంగా అతి కొద్ది మందికే ఈ పదోన్నతులు అయితే దక్కనున్నాయి. వాస్తవానికి సీనియారిటీ ఏడాది 1 నుంచి గరిష్టంగా 10 మార్కులు కలపాల్సి ఉందని విఏలు అయితే చెప్తున్నారు. అలాగే విఏలకు ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ పెట్టారు. ప్రభుత్వం పథకాలను అమలు చేసే ఈ ప్రత్యేక యాప్ ఉపయోగించి విఏలకు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జిల్లా, స్టేట్ ర్యాంకులు కూడా ఇచ్చారు. మార్కులు ఇవ్వనప్పుడు అవార్డులు ఇచ్చి ఉపయోగం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా పదోన్నతులు ఏదైతే ప్రక్రియ ప్రారంభించడానికి ఒక్కో విఏ నుంచి కొంత సొమ్ము వసూలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా బీఎస్సీ పూర్తి చేసిన గ్రేడ్ 1 ఏఈఓలకు ఏఓలుగా పదోన్నతులు కల్పిస్తున్నారు. గతంలో నేరుగా బీఎస్సీ చేసిన వారికే ఏఈఓ నియమించేవారు. కానీ మొత్తం జిల్లాలో మంజూరైన పోస్టుల్లో 40% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చూపి మిగతా 60% పోస్టులను పదోన్నతుల్లో భర్తీ అయితే చేస్తున్నారు. సో వీటిలో 40% పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తారు. 60% పోస్టులను మాత్రం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఇక్కడైతే భర్తీ అయితే చేస్తున్నారు. ఆ ప్రక్రియ అయితే ప్రజెంట్ జరుగుతోంది అన్నట్టు సమాచారం రావడం జరిగింది. అది కూడా కరెక్ట్గా జరగట్లేదు అన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఏపీపీఎస్సీ అప్డేట్ చూసుకుంటే గ్రూప్ 1 ఏదైతే 2022లో మనకు నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి మార్క్స్ ఎవరైనా చూసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్య మనకు ఇక్కడ మార్క్స్ వెల్లడిస్తామని చెప్పారు. సో దాన్ని ప్రజెంట్ అయితే పెట్టడం జరిగింది. బట్ ఇండివిజువల్గా మార్కులు అయితే చూసుకోవాల్సిన పరిస్థితి. సో మన మార్కులు చూసుకోవాలంటే లాగిన్ చేసి ఏదైతే ఓటీపీఆర్తో ఎగ్జామ్ రాసిండే వాళ్ళు మాత్రమే ఓటీపీఆర్తో లాగిన్ అయ్యి ఇక్కడ చూసుకునే అవకాశం అయితే కల్పించారు. అలాగే ఏపీపీఎస్సీ నుండి డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎవరైనా రాయాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది అప్డేట్ ఏపీపీఎస్సీకి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది. ఏ చిన్న సమాచారం రిలీజ్ అయినా మన ఛానల్లో వస్తుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.